వచ్చేసావు. వెల్కమ్ టు మై ఇంటి అమ్మాయి. బిగ్ బాస్ సీజన్ 9 డే 5 కి వెళ్ళిపోదామా? నిన్న జరిగిన ఇన్సిడెంట్ తో అయితే ఓనర్స్ టెనెంట్స్ కి కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది. అవేంటంటే టెనెంట్స్ ఓన్లీ 6 times per day మాత్రమే హౌస్ లోకి అడుగు పెట్టాలి. అంతకు మించి ఏం అవసరం ఉన్నా కూడా తనుజ గారు, బర్నీ గారు ఇంకా రాము రాథోడ్ గారు మాత్రమే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పారు. టోటల్ 6 times వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి అందులో 3 times వాళ్ళకి ఫుడ్ ఇంకా వాటర్, ప్లేట్స్ వాషింగ్ వాటి కోసం, ఇంకా మిగిలిన 3 times బ్యాటరీ చేంజ్ కోసం. ఆ 6 times ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటారనేది వాళ్ళ ఇష్టం. ఇది వాళ్ళకి ఒక రకంగా పనిష్మెంట్ గాను కూడా ఉంటుంది అనేసి ఓనర్స్ ఇలా ప్లాన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ అయితే ఒక ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ట్విస్ట్ అనాలో, షాక్ అనాలో, లేకపోతే సర్ప్రైజ్ అనాలో, ఏమనాలో అర్థం అవడం లేదు. ఎందుకంటే ఓనర్స్ సంజన గారిని 2 days వరకు ఇంట్లో అడుగు పెట్టకూడదని చెప్పారు కదా. కానీ బిగ్ బాస్ మాత్రం సంజన గారిని కన్ఫెషన్ రూమ్ లోకి అయితే రమ్మని చెప్పారు. కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళాక బిగ్ బాస్ సంజన గారిని అభినందించారు, తన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అదే కన్ఫెషన్ రూమ్ లో సంజన గారికి బిగ్ బాస్ అయితే ఒక పవర్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే నెక్స్ట్ జరగబోయే కెప్టెన్సీ టాస్క్ కి 5 పోటీదారులు అయితే అవసరం ఉన్నారు. ఆ పోటీదారులు మీరే ఎన్నుకునే పవర్ అయితే మీకు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. సో సంజన గారైతే ఆ పోటీదారులని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరంటే తాను మొదటగా సెలెక్ట్ చేసుకున్న పేరు ఏంటంటే తననేమే అన్నమాట. ఆ తర్వాత డీమోన్ పవన్ గారిని, హరీష్ గారిని, ఇమ్మాన్యుయల్ గారిని, సృష్టి గారిని ఎన్నుకోవడం జరిగింది. సో ఈ 5 నెక్స్ట్ జరగబోయే కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడనున్నారు. ఆ తర్వాత సంజన గారు బయటికి వచ్చాక మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, వాళ్ళని మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని. దానికి సంజన గారు అయితే రీజన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనీష్ గారు తన టీమ్మేట్స్ తో ఇలా మాట్లాడడం జరిగింది. ఇన్ని రోజులు నేను మీతో టీమ్ గా ఉన్నాను, కానీ ఇక నుండి నేను సోలోగా ఆడాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు టెనెంట్స్ ఏం రూల్స్ ఫాలో అవ్వకున్నా కానీ మీరు వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఏం క్వశ్చన్ చేయడం లేదు. కానీ ఇక నుండి నేను మాత్రం అందరినీ పాయింట్అవుట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ విషయం గురించి వాళ్ళకి గొడవలు అయితే జరిగాయి. దీని తర్వాత నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. ఆ కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్గా మనీష్ గారు వ్యవహరించారు. ఇక పోటీదారుడుగా ఇమ్మాన్యుయల్ గారు ఉన్నారు కాబట్టి పోటీదారుడికి అలానే సంచాలకి మధ్య ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఇమ్మాన్యుయల్ గారు అయితే సంచాలక్ అయితే ఫేర్ గా ఆడడం లేదు, అన్ఫేర్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళ టీం ని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. దానికి మనీష్ గారు నేను ఫేర్ గానే ఆడుతున్నాను, ఆ తర్వాత ఏం కాన్సిక్వెన్సెస్ వచ్చినా నాగార్జున గారు అడిగినా కూడా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. ఇంకా మనీష్ గారు అయితే ఒక మాట వదలడం జరిగింది. అదేంటంటే ఇమ్మాన్యుయల్ గారికి గేమ్ అయితే అర్థం అవడం లేదు, వైల్డ్ కార్డ్ ని తీసుకొచ్చి ఇమ్మాన్యుయల్ గారితో రిప్లేస్ అయితే చేయండి, తనని పంపించండి అని అయితే చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్ ఇంతటితో అయితే ఎండ్ అయిపోయింది. మళ్ళీ రేపు ఇదే టాస్క్ తో కంటిన్యూ అవబోతుంది. ఇక నుండి గేమ్ అయితే హోరాహోరీగా ఉండబోతుంది. ఇంకా రాబోతున్న ఎపిసోడ్స్ లో హౌస్ మేట్స్ ఎలా ఆడబోతున్నారు, సంజన గారి వల్ల గేమ్ ఎలా టర్న్ అవబోతుంది, ఇవన్నీ తెలియాలంటే ముందు రానున్న ఎపిసోడ్స్ అయితే చూడాల్సిందే. మళ్ళీ రేపటి ఎపిసోడ్ తో మీ ఇంటమ్మాయి మీ ముందు ఉంటుంది. అంతవరకు మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తూ ఉండండి. అంతవరకు మీ ఇంటమ్మాయి మీకు చెప్తుంది టాటా, బై బై, టేక్ కేర్.